నమస్కారం. పిల్లలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ ప్రమాణ స్వీకారం. చైర్మన్ గా దస్తగిరి, వైస్ చైర్మన్ గా రాజేష్ ఖన్నా ఏకగ్రీవ ఎన్నిక. టీడీపీ కౌన్సిలర్లకు ఘన సన్మానం. వినుకొండ మున్సిపల్ చైర్మన్ గా పట్టణానికి చెందిన ప్రముఖ నేత్ర వైద్యులు షేక్ దస్తగిరి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. పి భాస్కర్ నాయుడు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కార్యక్రమాన్ని ఎక్స్ అఫీషియో సభ్యులుగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ఎన్నికల అధికారి స్పెషల్ ఆఫీసర్ పి భాస్కర్ నాయుడు, ఎఫిషియో సభ్యులుగా పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు, శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 32 మంది వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ గా షేక్ దస్తగిరి పేరును పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు, శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడులు ప్రతిపాదించగా వార్డు కౌన్సిలర్ ప్రసన్నాంజనేయులు బలపరిచారు. మరొక వ్యక్తి పేరు ప్రతిపాదనలోకి రాకపోవడంతో షేక్ దస్తగిరి వినుకొండ మున్సిపల్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు భాస్కర్ నాయుడు ప్రకటించారు. వైస్ చైర్మన్ గా తెల్లాకుల రాజేష్ ఖన్నా పేరును వార్డు కౌన్సిలర్ సానాల పుల్లయ్య ప్రతిపాదించగా ఎంఎస్కే భాష బలపరిచారు. తెల్లాకుల రాజేష్ ఖన్నాను వైస్ చైర్మన్ గా ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ గా ఎంపికైన దస్తగిరిని చైర్మన్ పోడియంపై కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్లకు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలకు దస్తగిరి కృతజ్ఞతలు తెలిపారు. వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యుడైన నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క నెంబర్ నందున ద్వారా స్థాపితమైన భారత సంవిధానాన్ని కలిగి ఉందని, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యురాలు అయినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానము యథార్థమై శ్రద్ధానిష్టలను కలిగి ఉన్నది. భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. రెండు, నేను చేపట్టనున్న కర్తవ్యమును నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. పోలూరు అంజనీదేవి అను నేను వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యురాలు అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము యథార్థమై శ్రద్ధానిష్టలను కలిగి ఉండుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. వినుకొండ మున్సిపల్ యొక్క సభ్యులైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం
సంవిధానం మీద యథార్థమైన శ్రద్ధానిష్టాలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని మరియు అఖండతను సమర్థించనని నేను చేపట్టనున్న కర్తవ్యములను శ్రద్ధాపూర్వకంగా నివర్తించినని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సత్యానిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. కృష్ణవేణి శ్రీమతి గంగా కృష్ణ. నేను వినుకొండ మున్సిపల్ కౌన్సిలర్గా సభ్యురాలైన శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానమైన యథార్థమై శ్రద్ధానిష్టలను కలిగి ఉంటున్నాను. భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యులైన శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానుడైన యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉందనియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టిన కర్తవ్యమును శ్రద్ధపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. షేక్ గౌడ్ అబ్దుల్ ఖాన్. నేను వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యుడైనందున శాసనం ద్వారా స్థాపితమై భారత సంవిధానం యథార్థమైన శ్రద్ధనిష్టలతో కలిగి ఉంటాననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థవంతంగా నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధపూర్వకంగా నిర్వహించడమై దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీమతి మహదేవన్న. నేను వెనుకొండ మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యురాలైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం అనగా యథార్థమై శ్రద్ధానిష్టలను కలిగిందనియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించననియు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మున్సిపల్ సభ్యుడైనందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము యథార్థమై శ్రద్ధానిష్టలను కలిగి ఉండుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. షేక్ దిల్షా అను నేను వినుకొండ సభ్యురాలు అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము యథార్థమై శ్రద్ధానిష్టలను కలిగి ఉండుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. కలిగి ఉన్నాము. భారతదేశం యొక్క గౌరవములను మరియు అఖండతను నేను చేపట్టిన కార్యక్రమంలో నేను వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యుడినైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం మీద యథార్థమై శ్రద్ధానిష్టలను కలిగి ఉంటుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యములు శ్రద్ధాపూర్వకంగా
నిర్వహించడనియు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి రెడ్డి నాగపద్మ నేను వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యురాలైనందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానం యథార్థమై శ్రద్ధానిష్ఠులను కలిగి ఉండుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సభ్యుడు అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము కూడా యథార్థమై శ్రద్ధానిష్టలను కలిగి ఉండుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. శ్రీమతి యాదవ్ నాగేశ్వరి అని నేను వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యురాలు అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము యథార్థమై శ్రద్ధానిష్టలను కలిగి ఉండుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహిస్తుననియు దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. నేను చేపట్టుకున్న కర్తవ్యం శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుదని దైవ సాక్షిగా ప్రమాణం చేయించుకున్నాను. శ్రీమతి భక్తుల పద్మానే నేను వినుకొండ మున్సిపాలిటీ కౌన్సిలర్గా సభ్యురాలుగా నేను శాసన ద్వారా సమితమైన భారత శ్రీమతి భక్తి వేదవతి అని నేను వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యురాలైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం యథార్థమై శ్రద్ధానిష్టలను కలిగి ఉండిననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సమితమైన భారత సమన్వయ మరియు అఖండను సమర్థమై నేను చేపట్టిన కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుకుని ప్రమాణం చేస్తున్నాను. శ్రీ వేదపాలం షేర్పా ఉపాస నేను వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యుడైనందున శాసనము ద్వారా స్థాపితమై భారత సంవిధానం యథార్థమై శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జాపల మడుగు మహబూబ్ అని నేను వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యురాలు అయినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం యథార్థమని శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క
సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించాలని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించిననియు దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. ఇక్కడికి ఇచ్చేసిన శ్రీ తెల్లాల రాజేష్ ఖన్నా అనే నేను వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యుడినైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం యథార్థమే శ్రద్ధానిష్ఠుల్ని కలిగి ఉంటుందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థనించుననియు నేను చేపడుతున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీమతి దర్గా నేను వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యురాలు నైపుణ్య శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం మీద యథార్థమై శ్రద్ధానిష్టలను కలిగి ఇందుకని భారతదేశం యొక్క సర్వభౌమతను మరియు అఖండతను సమర్పిస్తున్నానని నేను చేపట్టుకున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ మునగాల లక్ష్మీరెడ్డి అనే నేను వినుకొండ కౌన్సిలర్ యొక్క సభ్యులైనందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సుధారుడై యథార్థమైన నిర్దిష్టలను కలిగి ఉన్నందున భారతదేశం యొక్క సౌభత్వము మరియు అఖండతను సమర్థతను నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహిస్తున్నది దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నిర్దిష్టతలో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శాసనం ద్వారా స్థాపితమైన భారతదేశ సంవిధానం మీద యథార్థమై శ్రద్ధానిష్ఠులు కలిగి ఉన్నందున భారతదేశము యొక్క సార్వభౌమత్వం మరియు అఖండతను సమర్పించును నేను చేపట్టనున్న కర్తవ్యము శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వీరమ్మ నేను వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యురాలు అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానం యథార్థమై శ్రద్ధానిష్టలను కలిగి ఉండుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యము శ్రద్ధగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యురాలైనందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానం యథార్థమై శ్రద్ధానిష్టలు కలిగి ఉందననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కార్యక్రమంలో శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముందుగా శ్రీమతి ఐలపోగు హేమలత అని నేను వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యురాలైనందున శాసనము ద్వారా స్థాపితమైన
భారత సంవిధానం ఎడ యథార్థమై శ్రద్ధానిష్టలను కలిగి ఉందనియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టలతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. వినుకొండ నియోజకవర్గం ఈపూర్ మండలం బొగ్గరము శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల వేడుకలు గ్రామస్తులు ఘనంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా తిరునాళ్లలో 9 విద్యుత్ ప్రభులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో ప్రసిద్ధి కాంచిన తిరునాళ్ల వేడుకలు భక్తుల వేల సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. తిరునాళ్లలో నర్సరావుపేట డీఎస్పీ విజయ భాస్కర్ ఆదేశాల మేరకు వినుకొండ రూరల్ సీఐ ఎంవి సుబ్బారావు పర్యవేక్షణలో ఈపూర్ మండలం ఎస్ఐ సింగయ్య పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వినుకొండ మాజీ శాసనసభ్యులు నర్సరావుపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు జీవి ఆంజనేయులు స్థాపించిన శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరునాళ్ల విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం ప్రసాదం మంచినీటిని పంపిణీ చేయడం జరిగింది. వినుకొండ పట్టణ మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన కౌన్సిలర్లు వినుకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జి జీవి ఆంజనేయుల సూచనల మేరకు పట్టణ టీడీపీ అధ్యక్షుడు సౌదాగర్ జానీ భాష అధ్యక్షతన ముందుగా కౌన్సిలర్లు 5వ వార్డు పోలూరి అంజలిదేవి, 7వ వార్డు పత్తి వేదవతి, 32వ వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి, 12వ వార్డు కౌన్సిలర్ పులి నాగరాజు ఈ నలుగురు కౌన్సిలర్లచే స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. తరువాత ఎన్నికైన కౌన్సిలర్లను నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది తోట్లూరి సైదారావు మాట్లాడుతూ ముందుగా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు వినుకొండ నియోజకవర్గ టీడీపీ తరపున అభినందనలు తెలియజేస్తూ గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించిన తీరును ప్రజలు అందరూ గమనించారని, ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని ఈనాడు గెలిచిన మన టీడీపీ అభ్యర్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రజా సమస్యల మీద ఏ విధమైనటువంటి విధంగా వ్యవహరించాలో కౌన్సిల్లో మరి పూర్ణ యొక్క అనుభవం తప్పనిసరిగా సహాయపడుతున్న దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. అలాగే మరి మిత్రుడు నాగరాజు యువకుడు మరి చాలా కష్టపడి ఆ వార్డులో ఎన్నిక కాబడ్డాడు. తనకు కూడా ఎందుకంటే నాన్నగారు మన జగన్నాథం వాళ్ళ తాతయ్య గారు మరి ఆయన కూడా ఈ పంచాయతీ వ్యవహారాల్లో చాలా చురుగ్గా ఉండేటువంటి ఆ యొక్క మరి ఆ రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి నాగరాజు అక్కడ అంటే అక్కడ చాలా సమస్యలు ఉండేవి. వాటి మీద ఆ సమస్యల యొక్క పరిష్కారానికి కౌన్సిల్లో మీ యొక్క వాయిస్ తప్పనిసరిగా గట్టిగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మరొక యువకుడు తమ్ముడు లింగమూర్తి చాలా కష్టపడ్డాడు. మరి ఏదేమైనా సరే ఈ గెలిచినటువంటి ఈ సభ్యులు కానీ అనేక రకాలైన అవరోధాలు ఏర్పడి అనేక రకాలైనటువంటి బెదిరింపులు ఏర్పడి వీటన్నింటినీ కూడా అధిగమించి
మరి మంచి మెజారిటీ తోటి ఈ మన కౌన్సిలర్ గెలవడం అనేటువంటిది మనందరం కూడా ఆనందదాయకం. మరి మనందరం కూడా మనం ఈ రోజు గౌరవించుకునే దాంట్లో భాగంగా మనం ఈ రోజు వాళ్ళందరినీ కూడా మన యొక్క అభినందనల్ని ఈ విధంగా తెలియజేసి మరి మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మనందరం కూడా ఘనంగా వారిని అక్కడ తీసుకెళ్ళి మరి ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి చేయడం వరకు కూడా మనందరం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా సరే ఒకటే మీ అందరికీ కూడా విజ్ఞప్తి, మనం ఉన్నది నలుగురమైనా సరే అనగా ప్రతిపక్షం ప్రజా సమస్యల మీద ప్రతిరోజు కూడా సమస్యలు మన దృష్టికి చాలా వస్తూ ఉంటాయి. ప్రతి వార్డులో ఓన్లీ మనకు గెలిచినటువంటి వార్డుకే పరిమితం కాకుండా టౌన్లో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో సమస్యలు, ఆ యొక్క సమస్యల పరిష్కారానికి మీ యొక్క గళాన్ని కౌన్సిల్లో మరి ఇవ్వాలని చెప్పి ఆ సమస్యల పరిష్కారానికి గట్టిగా పోరాడాలని చెప్పి నలుగురైనా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు చాలా గట్టి వాళ్ళు, చాలా ఒత్తున్నటువంటి కౌన్సిలర్లు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో వారికి తగినటువంటి వారు లేరు అని చెప్పి మరి ఆ రకమైనటువంటి పేరుని తెచ్చుకోవాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాము. కాబట్టి ఈరోజు మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ వినుకొండ మండలం శివాపురం వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రకాశం జిల్లా అద్దవీడు నుంచి గుంటూరు మిర్చి యార్డుకి మిర్చి లోడుతో వెళ్తున్న మినీ లారీ వాహనం శివాపురం వద్ద పంచర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపి పంచర్ వేసుకుంటుండగా వెనుక నుండి వస్తున్న లారీ నిద్రమత్తులో దూసుకు వెళ్లడంతో 3 మృతి చెందారు. మృతుల వివరాలు: పరిమల్ల రమేష్, అంగిల్ల పీర, పానుగంటి కోనయ్య మృతదేహాలను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వినుకొండ పట్టణ అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు పిలుపునిచ్చారు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో నూతన పురపాలక సంఘం కార్యవర్గం అభినందన సభకు ఆయన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ్యులు తొలి రోజు ప్రదర్శించిన ఉత్సాహాన్ని చివరి రోజు వరకు కొనసాగించాలని కోరారు. ప్రతి వార్డులోనూ ఉన్న సమస్యలను కౌన్సిలర్లు క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి మార్గాన్ని అన్వేషించడమే కాకుండా సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూడాలన్నారు. పట్టణానికి సంబంధించి త్వరలో నిర్మించనున్న 2 అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జిల కోసం తాను ఎంతో కృషి చేశానన్నారు. వార్డు కౌన్సిలర్లు సచివాలయ ఉద్యోగులతో కలిసి పనిచేయాలని కోరారు. శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు గెలిచిన వార్డులు కూడా తమ వార్డులుగానే భావిస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపిన బాటలో తాము నడుస్తూ కులాలు, మతాలు, భాషలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. గతంలో జన్మభూమి కమిటీ సభ్యుల వల్లనే సమన్యాయం జరగలేదని తెలిపారు. పట్టణ మంచినీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో 100 కోట్లతో చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. 26 కోట్లతో పట్టణంలో పైప్ లైన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. 50 ఎకరాల చెరువును 270 ఎకరాలకు పెంచి కట్టలు వేశామని తెలిపారు. గతంలో తెలుగుదేశం పార్టీ వారు ట్యాంకర్లు నీటిని సరఫరా చేసేవారని, ఇప్పుడు ట్యాంకర్ల సంస్కృతి పూర్తిగా సమసిపోయిందన్నారు. రానున్న 100 సంవత్సరాల వరకు వినుకొండ పట్టణానికి మంచినీటి సమస్య తలెత్తదని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలు మారినప్పటికీ శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టలేదన్నారు. ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేసుకుని తొలి ఏకాదశికి కొండ మీదకు వెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి కొత్త తరహా యంత్రాలతో రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు చెప్పారు. మాట్లాడుతూ చక్కగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా చక్కగా మాట్లాడారంటే వాళ్ళు ఏ విధంగా ఈ విజయాన్ని స్వీకరిస్తున్నారు అనేది మీరందరూ చూసి అందరూ కూడా మాట్లాడిన ప్రతి ఒక్కరూ కూడా మీ అందరూ బలపరిస్తే మీరందరూ కలిసి పనిచేస్తేనే మేము గెలిచామనే భావంతో ఉన్నారు. మీరందరూ సహాయ సహకారం అందిస్తేనే మీకు గెలిచామనే భావంతో ఉన్నారు. అది ముఖ్యంగా ఉండవలసింది. ఏదో నా ఒక్కడితోనే గెలిచింది, నేను ఒక్కడే గెలిచాననే భావన కాకుండా 10 మంది చేస్తేనే, చాలా మంది కష్టపడి చేస్తేనే గెలిచామనే భావన ఉండటం అనేది మనందరం కూడా మనందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. అటువంటి భావన ఉన్నందుకు అయితే దాంతో పాటుగా మాట్లాడుతూ కొంతమంది మా వార్డుకి ఇది చేయాలి, మా వార్డుకి ఇది కావాలి, ఇది కావాలని చెప్పి వారందరూ కూడా మాట్లాడటం జరిగింది. మంచిదే. ఏదైతే
మీరు ఈరోజు కౌన్సిలర్గా ఎన్నికైన మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు మీరు ఏదైతే ఉత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారో, చైర్మన్గా మీరు ఏదైతే ఉత్సాహం ప్రదర్శిస్తున్నారో, వైస్ చైర్పర్సన్గా ఏదైతే ప్రదర్శిస్తున్నారో మొదటి రోజు ఈ ఉత్సాహం మీకు చెయ్యాలి, ఈ అభివృద్ధి చేయాలి, ఇదంతా చేయాలని ఉండటం మంచిదే. కానీ అన్నిట్లో కష్టమైన విషయం ఏంటంటే ఆ ఉత్సాహాన్ని మీకు 5 సంవత్సరాల కాల పరిమితి కదా, ఈ 5 సంవత్సరాలు కూడా మీరు కంటిన్యూ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మొదటి నెల ఉంటుంది, కొంతమంది 3 నెలలు ఉంటుంది, దాని తర్వాత కొంతమంది కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటుంది. ఎందుకని చెప్తున్నానంటే అది ముఖ్యమైన విషయం అని, మీరు ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నారో, ఏ విధంగా అయితే ప్రజలకు చేరుకోవాలనుకుంటున్నారో అది చెయ్యాలంటే మనందరం కూడా ఏదో సినిమాల్లో చూసినట్లు ఏదో సైన్ పెడితే అయిపోయేది కాదు. ఏదో అక్కడ మనం ఆ రోజు మన సిగ్నేచర్ పెడితే నెక్స్ట్ రోజు వచ్చేసి రోడ్ వేయడం కానీ సైన్ వేయడం కానీ వెంటనే అయ్యే పరిస్థితి కాదు. దానికి ప్రాసెస్ అనేది ఉంటుంది. దానికి వెంటపడాలా, చేయించుకోవాలా. దీనికంటే ముందు మీ వార్డులో ఏ సమస్య ఉంది, ఏ సమస్యను మనం తీసుకోవాలా, ఆ సమస్యను తీసుకున్న తర్వాత దానికి పరిష్కారం, ఈ సమస్యకు పరిష్కారం ఏంటని మీకు తెలుసుకోవాలా. తెలుసుకున్న తర్వాత దాన్ని మీ ఎమ్మెల్యే గారి దగ్గర, మీ చైర్పర్సన్ దగ్గర కూర్చొని దాని పరిష్కారం ఈ పరిష్కారం ఉందండి, దీన్ని మనం చేస్తే బాగుంటుందని చెప్పి అధికారులతో కూడా సమన్వయపరుచుకొని మీరు చేయాలి. సరే ఇది చేద్దామని మీకు వెళ్ళిన తర్వాత అధికారి ఆ రోజు లీవ్ పెడతాడు, లేకపోతే ఎమ్మెల్యే గారు వేరే పనులు బిజీగా ఉంటారు, లేకపోతే మీ చైర్పర్సన్ గారు ఆపరేషన్ చేస్తూ ఉంటారు. ఒకసారి వెళ్తాము, మనం వస్తాం, ఇల్లు వచ్చాం కదా, పేపర్ ఇచ్చి వచ్చాం కదా, లేకపోతే ఆ రోజు కావలేదు కదా అని మళ్ళీ ఇంకొకసారి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. సరే రెండోసారి వెళ్తే రెండోసారి మీ ఇచ్చిన పేపర్ తీసుకుంటాం, నేనైనా లేకపోతే ఎమ్మెల్యే గారిని తీసుకుంటాం, సరేనమ్మా మేము చేస్తామంటాం. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నాకైనా ఎమ్మెల్యే గారికైనా మిమ్మల్ని ఏదో తక్కువ చేస్తున్నానని కాదు, లేకపోతే వేరేగా అనుకోమాకండి. మీరు రోజు చూస్తే కనుక రోజు పొద్దున్న సాయంత్రం దాకా వస్తూనే ఉంటారు, అర్జీలు ఇస్తూనే ఉంటారు. ఇచ్చినప్పుడు ప్రతిదీ కూడా సిన్సియర్గానే ఎఫర్ట్ పెడదామని మా ప్రయత్నం ఉంటుంది. దాన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళాలి, దీనికి పరిష్కారం చూపించాలని ఉంటుంది. అయితే వచ్చి అంతమందిలో ఎక్కడో చోట మిస్ అవుతూ ఉంటాయి. మీరు ఒకసారి వెళ్ళి ఇచ్చి వచ్చాం కదా అని చెప్పి వదిలేస్తే అయ్యే పరిస్థితి కాదు. దాన్ని అయ్యేదాకా మీరు వెంటపడాల్సిన అవసరం ఉంది. మమ్మల్ని విసిగించిన అని అనుకోండి మీరు, లేకపోతే మేము అనుకున్నా మేము ఫీల్ మీరు అన్నిసార్లు ఇసుకొచ్చాం. ఉదాహరణకి చెప్పాలంటే వినుకొండకి 2 గేట్లు ఉన్నాయి, రైల్వే గేట్లు, అవునా? 2 గేట్లు కూడా సరే ఇప్పుడేదో కరోనా వల్ల అంత ఎక్కువ పడట్లేదు. దాని ముందైతే ప్రతి అరగంటకు సరిపడేది, డెలివరీ అయినా కానీ దాదాపు అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చేది, అంతా ఉండేది. ఆ 2 గేట్లకి అండర్ పాస్ వేయించడానికి అని చెప్పి నేను కానీ మా ఆఫీస్ వాళ్ళు కానీ గడిచిన సంవత్సరాల నుంచి కూడా రైల్వే వాళ్ళతో, ఇక్కడ రెవెన్యూ వాళ్ళతో, ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళతో అందరితో కూడా సమన్వయం చేసుకుంటా ముందుకు వెళ్తాము. నేను పర్సనల్గా నేనే 4-5 సార్లు మాట్లాడాల్సి వస్తే ఇప్పటికీ సంవత్సరాల తర్వాత ఎక్కడికి వచ్చిందంటే అది ఈ గేట్ వేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి ఒక గేటు పర్మిషన్ వచ్చింది, వెళ్ళింది. మరో గేటు కూడా ఇక్కడ అర్హతలు ఉన్నాయని చెప్పి ఇక్కడ దాకా ఇచ్చారు, ఇది మళ్ళా రైల్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఈ వెళ్ళిన తర్వాత దానికి మళ్ళా టెండర్ పోవాలా, పిలిచిన తర్వాత దాన్ని కాంట్రాక్టర్ వేయాలా, వేసిన తర్వాత వాడికి డబ్బులు సరైన టైంలో ఇస్తే వాడు చేయడం మళ్ళీ వెళ్తాడు. సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. నేను చెప్తున్న ఉదాహరణ. కాబట్టి మీరందరూ కూడా ఏమో ఈ శంకర్ సినిమాని అన్ని చూసేసి ఇలా సైన్ పెడితే అలా అయిపోతుంది మాత్రం అనుకోమాకండి. ఇది నిరంతర ప్రాసెస్, ఇది నిరంతర ప్రక్రియ. మీరు దాన్ని ఎక్కడ వదలకుండా ఒకదాన్ని పట్టుకుంటే కనుక దాన్ని గట్టిగా పట్టుకొని
నిరంతరం మీరు ఫాలోఅప్ చేస్తేనే ఒక పరిష్కారం వస్తుంది. లేకుండా మనం ఒకసారి ఇచ్చొచ్చాం కదా, మీరందరూ ఏం చేస్తారంటే రేపటి నుంచి ఇప్పుడు మీరు గెలవగానే కౌన్సిలర్స్ గెలవగానే మీరు వెళ్తే వాటిలోకి రేపు ఎల్లుండి తిరుగుతారు. మీరు ఒక 3 రోజుల తర్వాత మీ వార్డులో 10 మంది తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర లెటర్ ఇస్తారు, సార్ ఈ సమస్య ఉంది సార్. వాళ్ళకి అయిపోయింది. ఏది ప్రజలకి ఏమనిపిస్తుంది అంటే సరే మా కౌన్సిలర్ గారు తీసుకెళ్ళి ఇప్పించారు లెటర్, పని అయిపోయింది అనుకుంటారు. అవును కాబట్టి మీరు కొద్దిగా నిరంతర ప్రక్రియ ఇది. మీరు దాన్ని వెంటబడి చేయించుకునే బాధ్యత మీది. చేసుకుంటానికి చేసుకుంటానికి నేను కానీ లేకపోతే రమణాయుడు గారు కానీ ప్రతి వ్యక్తికి కూడా మీరు మరీ ఏదో 11-12 వస్తే మేము చేయలేము, కానీ ఆఫీస్ టైమ్స్లో మీరు తప్పకుండా రండి. వస్తే కనుక తప్పకుండా మీ అందరికీ కూడా అవైలబుల్గానే ఉంటాం. మీరు తప్పకుండా కూడా ఆఫీస్ టైమ్స్ ఎప్పుడు వచ్చినా రమణాయుడు గారు ఇక్కడే ఉంటారు. ఆయన ఇల్లు కట్టుకున్నాను, దాంతోపాటు ఆయన ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు, అది కూడా ఇక్కడ పెట్టుకున్నారు. ఇంక మళ్ళీ బయటకు అడ్డు తిరిగి పని లేకుండా, కాబట్టి ఆయన ఇక్కడే తిరుగుతూ ఉంటారు. సో ఆయన ఆఫీస్ టైమ్స్ ఉంటే అప్పుడు ఆయన్ని మీకు డిస్టర్బ్ చేయొచ్చు. అలాగే నన్ను కూడా నేనే బయట వేరే జిల్లాలో కానీ వేరే రాష్ట్రంలో ఉండేది లేదు, నేను ఉండేది గుంటూరులోనే ఉండేది. నర్సాపేటలో వారానికి 2-3 సార్లు వస్తాను. కాబట్టి మీరు ఎప్పుడైనా ఉన్నట్టు కానీ తప్పకుండా రండి మీ అందరికీ కూడా. అయితే మరి ఈరోజు చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేసిన దస్తగిరి గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా మన తెల్లాకుల రాజేష్ ఖన్నా గారికి కూడా వైస్ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరు కౌన్సిలర్స్ అందరికి కూడా చాలా మరి మంచి అవకాశం వచ్చింది. అందరూ కూడా మన పట్టణాన్ని అభివృద్ధి నడపాలని మీ అందరికీ అవకాశం ఉన్నంత వరకు మనం సేవ చేయాల్సిన అవసరం ఉంది. మీరు కష్టపడితే దానికి తగిన విధంగా ప్రజలు కూడా స్వీకరిస్తారు అని సందర్భంగా మీకు తెలియపరుచుకుంటాం. మరి ఇంత పెద్ద పండుగ వాతావరణంలో 32 మంది కౌన్సిల్స్ ఉంటే బాగుండేది. వాళ్ళ నలుగురు మరి వెళ్ళిపోయారు. దాన్ని వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. అందరిలో కలిసి అభివృద్ధికి సహకరించుకోవాలి, కానీ ఇక్కడ పార్టీలో లేకపోతే ఇంకొక విధంగా ఎక్కడా కనిపించదు. అదే మేము పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి ఇక్కడ పక్షపాతం అనేది ఉండదు. ఆ నలుగురు కూడా అభివృద్ధి, ఆ వార్డులు కూడా అభివృద్ధి చేసుకునే దానికి పూర్తి స్థాయిలో ఇక్కడ చైర్పర్సన్ గారు సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మనకి ఏ ఒక్కటి మనకు కాకుండా కూడా అంతా మనమే, కుటుంబం అంతా కూడా అభివృద్ధి జరగాలి. మన కౌన్సిలర్ గా మన కమిషనర్ గారు శ్రీనివాసరావు గారు చాలా కష్టపడుతున్నారు. మరి దాంట్లో భాగంగా ఆయనకి మనం కూడా పూర్తి స్థాయిలో ఈ కౌన్సిల్స్ కూడా చెప్పాలి, పలానా ప్రాబ్లం ఉన్నాయి. మరి అలా చెప్పినప్పుడు అందరూ కూడా అన్ని వార్డులు కూడా సమాన భావంతో చూస్తారని మరి నా ఒకసారి మీ అందరూ కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నాను. ఎక్కడ పక్షపాతం ఉండదు, అందరినీ అన్ని విధాలా ఇక్కడ గతంలో చెప్పినట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నారు. ఇక్కడ కులాలు చూడడం, మతాలు చూడడం, ప్రాంతాలు చూడడం, మనకు ఓటైనటువంటి వాళ్ళని కూడా వీరుగా చూడడం, వాటికి కూడా సంక్షేమాన్ని కూడా అందిస్తామని చెప్పారు. అదేవిధంగా అందుతున్నాయని ఈ సందర్భంగా నేను తెలియపడుతున్నాను. ఏదో వాళ్ళు చెప్తున్నారు మీరు మీ సొమ్ము ఇస్తున్నారని. నా సొమ్ము మీ సొమ్ము అనేది మన అందరి సొమ్ము. అయితే ఇచ్చే వాళ్ళకి, పాలన చేసే వాళ్ళకి పరిపాలన విధానాలు అందరినీ తమ సొంత కుటుంబ సభ్యులాగా, నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ మన సొంతంలాగా చూడాలి. కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఆనాటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో వాళ్ళు జన్మభూమి కమిటీ సభ్యులని చెప్పి చాలా పక్షపాతం చూపించారు. అందువల్లనే వాళ్ళు ప్రజలందరూ
కాబట్టి వాళ్ళే కూడా ప్రజలందరూ వాళ్ళని అలా చూశారు. మీ అందరికీ తెలుసు. ఇలా మంచి కార్యక్రమాలు చేసుకునే దానికి మనం వినపడకపోతున్నాం. అన్ని విధాలా ముందుకు వెళ్ళే విధంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరికీ తెలుసు, నేను ఎక్కువ చెప్పను. ఇవాళ చాలా సమయం మీరు కూర్చున్నారు. మనం చేసుకుంటూనే 2-3 అభివృద్ధి కార్యక్రమాలు. మన వినపడ పట్టణానికి మంచినీటి సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం. ఆ సమస్యని, ఆ మంచినీటి సమస్య గతంలో ఎప్పుడు చూసినా సమస్య అట్లాగే కనపడుతూ ఉండేది. ట్యాంకర్లు ఇట్లాగే కనపడుతూ ఉండేవి. దానికి బిందెల ట్యాంకర్కి అలాగే సీట్లు కనపడుతూ ఉండేవి. అక్క చెల్లెమ్మ బిందెలు తప్పుతుంది కనపడుతూ ఉండేది. అవన్నీ ఈరోజు కనిపించకుండా పోయి అంటే ఇక్కడ ఉన్నటువంటి మన మంచినీటి చెరువుని మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆయన ఆలోచన మేరకు బ్రహ్మాండంగా చేసుకున్నాం. దానివల్ల ఇంకొకటి ఏంటంటే మనకు అదే పురస్కారం కాదు, మంచినీటికి ఇప్పుడు 26 కోట్లతోటి పైపు వేయాల్సిన మనం ప్రతి ఇంటికి కుళాయి పెట్టి నీళ్ళు వచ్చేయగలం. అంతేకాదు మన చెరువు ట్యాంకు 100 కోట్లు వచ్చినప్పుడు అది టెండర్ పిలిచారు. ఇంకా బ్రహ్మాండంగా చేసేదానికి మనం చేసిందంతా 60 లక్షలతోటి మనం చేసింది. వాళ్ళు అన్ని సంవత్సరాల నుంచి రోజు నీళ్ళ సమస్య ఉందనుకునే సమస్యని మనం 60 లక్షలు పెట్టి అదే చెరువు అక్కడ ఉన్నటువంటి అన్యాక్రాంతం చేసుకున్నటువంటి వాళ్ళని ఖాళీ చేయించాం. అప్పుడు 50 ఎకరాలు ఉంటే ఇప్పుడు 272 ఎకరాలు సర్వే చేయించి బౌండరీ వేసి దానికి కట్ట. ఇంతటితో వినియోగం సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళ న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.